సీనియర్ పార్టీ వచ్చేది అని వస్తే ఈసారి పనులు చేస్తాను, గుడివాడ డెవలప్ చేస్తానని చెప్తున్నాడు. పైన కూడా అదే వస్తుంది గవర్నమెంట్ అని, ఈసారి చేస్తాను గుడివాడ డెవలప్ చేద్దాం అంటున్నాడు కదా. ఇప్పుడు బస్ స్టాండ్ కట్టాడు, చేస్తున్నారు కదండి, చేస్తున్నారు. అభివృద్ధి ఉందిగా, కనపడుతుందిగా. ఫ్లైఓవర్ తీసుకొచ్చాడు, బస్ స్టాండ్ తీసుకొచ్చాడు, డిపో కట్టాడు, బస్ స్టాండ్కి కూడా మళ్ళీ కడుతున్నారు కదా, చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 20,000 ఇచ్చారు. ఎక్కడిచ్చారు? గుడివాడలోనే ఇచ్చారు 20,000. 10,000 ఇళ్ళు, 10,000 ఖాళీ స్థలం. చేస్తాడు, నిదానంగా అన్నీ చేస్తారు. ఫ్లైఓవర్ తెచ్చారు. నేను లోకల్ అందుబాటులో ఉంటుంది. ఎందుకు అభివృద్ధి చదవండి, బస్ స్టాండ్ ఫ్లైఓవర్లో ఇప్పుడు మున్సిపాలిటీ వల్ల లేకపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. మున్సిపాలిటీ ఉంటే అది కూడా అయ్యేది. పైన సీఎంగా మీకు అభ్యర్థి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు వెళ్ళి అంటారు. నేను చెప్పే చేస్తున్నాడు కదా, చెప్పని ఆయనే చెప్తున్నాను, నేను చేయలేను కదా. ఇది అన్ని లేకుండా ఎలా ఉంటాయి అన్న, ఏదో ఒకటి చూపిస్తారుగా. నాకు నచ్చితేనే ఓటేంది, లేకపోతే వద్దని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఇంకంత డేర్గా చెప్పినాడు ఎవరున్నాడు? ఒక గుడివాడే ఉందమ్మా, స్టేట్ మొత్తం తెలుగుదేశమే గెలవడానికి అవకాశం. మీకు తెలిసి ఏమన్నా 2-3 చెప్తే ఎగ్జాంపుల్, దానికి నేను కంటిన్యూషన్ ఇస్తాను. మీకేమన్నా అభివృద్ధి కనపడుతుందా? ఎయిమ్స్ హాస్పిటల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినాయి, కనీసం దానికి వాటర్ సప్లై చేయట్లే. ఏది రాజధానికి దగ్గరలో ఉన్న దాంట్లో ఇంటర్నల్ రోడ్లు స్టేట్ మొత్తం గుంతలమయ్యం తప్పితే ఒక్క రోడ్డు ఇంటర్నల్ రోడ్డు స్టేట్ మొత్తం ఒక నేషనల్ హైవేలు తప్పించి ఇంటర్నల్ రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయా? ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ తప్పితే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం లేకుండా ఏమైనా కట్టిన మీకు ఒకటి కనపడతాయిందా? ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమర్ రాజా లాంటి కంపెనీలనేమో తెలంగాణకి పారిపోయేటట్టు చేశారు. ఒక కంపెనీ ఏదన్నా వచ్చిందా? మాటలు కాదు, నిజాయితీగానే చెప్పండి. ఒక కంపెనీని తీసుకొచ్చారా? డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కొనుగోలు శక్తి పెరిగితే ఒక ఫ్యాక్టరీ వస్తే అక్కడ 200 మందో 1000 మందో వస్తే ఆ చుట్టుపక్కల ఇదైతే ఒక 1000 మందికి ఉపాధి కలిగితే ఆ డబ్బు రొటేషన్ అయ్యి కొనుగోలు శక్తి పెరిగితే అది ఆర్థికాభివృద్ధి. నువ్వు అప్పులు చేసి తీసుకొచ్చి నువ్వు ఎక్కేసరికి 3,10,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇవాళ అప్పు ఎంత ఉందమ్మా? బటన్ నొక్కి నువ్వు ఉచితం ఇస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుందమ్మా? అప్పు ఎవరు కడతారమ్మా? నీ జేబులో నుంచి నువ్వు కట్టవుకమ్మా, మేము కట్టాల్సిందే కమ్మా. ఏ రకంగా కరెంటు పన్ను 9 సార్లు పెంచావు, అది ఎవరికి వెళ్తుందమ్మా? అదానీ గడికి వెళ్తుంది. 62 ప్రజల సొమ్ము ఎక్కడికి వెళ్తుంది? అదానీ జేబులోకి వెళ్తుంది. నీకు 5.5 రేట్ ఎక్కువైందన్నావు, ఇవాళ 20 రూపాయలు పెట్టి కొన్నా కరెంట్ దొరకట్లేదని చెప్తున్నావు. 20 రూపాయలు పెట్టి కొంటున్నావు, ఇవాళ 5 రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్లో రద్దు చేస్తావు, సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా కూడా రద్దు చేసావు. ఇవాళ 20 రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నావు. ఆ కరెంట్ డబ్బులన్నీ ఎవడి మీద వేస్తున్నావు? మా మీద వేస్తున్నావు. మా మీద వేసి దొబ్బుతున్నావు. నువ్వు ఇచ్చేది ఈతకాయ, దొబ్బేది తాటిగా. ఆ ఈతకాయ కూడా ఎక్కడ? అప్పు చేసి. నువ్వు డెవలప్ చేసి కాదు, ఇన్కమ్ తెచ్చి కాదు, అప్పు చేసి. నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తాయండి? బ్రాందీ షాపుల నుంచి, వైన్ షాపుల నుంచి వస్తాయండి. అది పారదర్శకంగా ఉందా? నీ జేబుల్లోకి వెళ్తాయండి. జిఎస్టీ గవర్నమెంట్కి, జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి రావట్లా, స్టేట్ గవర్నమెంట్కి రావట్లా, డైరెక్ట్ ప్యాలెస్కి వెళ్తుంది. బడ్డీ కొట్టులో 5 రూపాయల సిగరెట్కి ఫోన్పే ఉంది. నువ్వెందుకు ఇది చేయవమ్మా అంటే మొత్తం నీ జేబులోకి వెళ్ళిపోతుంది. నువ్వు డెవలప్మెంట్ చేసేదేంటి? నువ్వు చేసిందేంటి? నేను వస్తే 3,000 ఇస్తానన్నావు. అంచెలంచెలుగానే ఒక సంవత్సరం ఎగబట్టి మొన్న జనవరికి 3,000 అయ్యింది. 1900 ఎక్కావు, 3,000 ఇస్తానన్నావు. 250, 250, 250, 250 అని మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక సంవత్సరం 2024 జనవరిలో 3,000 చేసావు. మాట తప్పినట్టే కమ్మా. మాట తప్పను, మడమ తిప్పనన్నావు. మద్యపానం నిషేధం ఇస్తేనే నేను వచ్చి ఓట్లు అడుగుతానన్నావు. మద్యపానం ఇచ్చావు. ఏం మందు ఇచ్చావు? కల్తీ ముందు. దానివల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. నీ జేబు నిండుతుంది, స్టేట్ జేబు నిండట్లా. అంటే గవర్నమెంట్కి రావట్లా డబ్బులు. నువ్వు జిఎస్టీలు, సెంట్రల్ జిఎస్టీలు మొత్తం నీ జేబులోకి వెళ్తున్నాయి. మొత్తం నువ్వే, తయారీ నువ్వే, సేలు నువ్వే, అన్నీ నువ్వే. డిజిటల్ పేమెంట్ లేదు, మొత్తం నువ్వే దొబ్బేస్తున్నావు. పంచభూతాలు దొబ్బేసావు. ఏది మన పిల్లలకి అక్కడ కొండ ఉండాలి, ఒకప్పుడు కొండ ఉండాలి అనేది చెప్పుకునే పరిస్థితులు. కొండ లేదు, ఒక చెరువు లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. వాళ్ళ ఆవిడ చెప్పింది, ఇతను చెప్పాడు. 2 పిల్లలు వస్తే 30,000 అన్నాడు. వాళ్ళకి ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు. తర్వాత బాత్రూమ్లు మెయింటెనెన్స్ అని 13,000 ఇవ్వటానికి వెళ్ళాడు. అది అందరికీ తెలిసిందే కదా. ఒక్కడికి ఇస్తున్నారు అంటే ఒకళ్ళకి ఇచ్చి రెండో వాళ్ళు అడుగు దొబ్బాలా? గేదెలు కాసుకోవాలా, మేకలు కాసుకోవాలా? అంటే వాళ్ళకి తారతమ్యం వచ్చేటట్టు నువ్వు చెప్తావా? రేపు ఎదుగుతారు. నేను చదువుకోలేదని ఒక బిడ్డ అంటది. చదువుకున్న బిడ్డ సమాధానం ఏం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు? అంటే వాళ్ళకి తారతమ్యం తీసుకొస్తాకే కదా నువ్వు ప్రయత్నించింది.
అసలు నిన్ను ఏమైనా ఎవడడిగాడమ్మా నిన్ను? నువ్వు డెవలప్మెంట్ చేయి, దాని నుంచి నువ్వు ఇవ్వద్దని ఏం అంటలేదు. నువ్వు అప్పు చేసి ఇచ్చేది ఏంటి అంటున్నా. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడమ్మా, అప్పు చేసి పిల్లల్ని పెంచుతాడమ్మా, వాళ్ళు ఒక స్టేజీకి వస్తారమ్మా, అప్పు తీర్చాలమ్మా. అప్పాడు ఊరుకోడు కదా, ఆస్తులు అమ్ముకోవాల్సిందే కదా. ఎంత మెజారిటీ అయినా మినిమం 12,000 నుంచి పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. వ్యక్తిగతం అవసరం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మేము కోడిగిడ్డ మీద ఏకలో, ఆడికి నెత్తి మీద బొచ్చు లేదు, మేము ఇది డెవలప్మెంట్ చేసాము, ఫ్యూచర్లో ఇది చేస్తామనే మాట్లాడలేదు. ఆడికి బొల్లు ఉంది. ఇలాంటి భాషలు తప్పితే, పనికి మాలిన భాష తప్పితే నేను ఇది చేశాను, ఇది చేస్తున్నాను అని ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడతాం. మీరు మీడియాలో చూసారా? మేము ఇది డెవలప్మెంట్ చేసాము, ఇది చేయబోతున్నాము. ఆడి నెత్తి మీద బొచ్చు లేదు, ఈడి నెత్తి మీద బొచ్చు లేదు, ఆడేం పీకుతాడు ఈడేం పీకుతాడు అనే భాష మేము ఎక్కడికన్నా గుడివాడ దాటి వెళ్తే మీరు ఏ ఊరు బాబు మీదంటే గుడివాడ అంటే అలా నవ్వుతున్నారు. మేము తలకాయ దించుకుని వస్తున్నాం. మేము ఇది డెవలప్మెంట్ చేసాము, ఇది చేస్తున్నాము. అసలు మినిస్టర్ అవసరంలా. మా ప్రభుత్వం వస్తే 500 కోట్లని నెహ్రూ చౌకులని చెప్పాడు. 500 కోట్లు ఏం డెవలప్మెంట్ చేశారు గుడివాడకే? నువ్వు మినిస్టర్ అయ్యావు. మానికొండ రోడ్లో 25 మంది చచ్చిపోయారు, 25 మంది కాళ్ళు చేతులు ఇరిగినాయి. కనీసం సమాధానం లేదు. చెత్త మీద పన్ను, మున్సిపాలిటీ ఆస్తి విలువలు పడిపోయినాయి, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేసావు, రూపాయి ఆస్తి విలువ ₹10 అయ్యింది. చెత్త మీద పన్ను ఎప్పుడన్నా విన్నావా? అది ఇన్క్లూడింగ్ దీంట్లోనే వస్తుంది సపరేట్గా. ఏం ఆపగలరు? ఒక రోడ్డు ఉందా? వేసామని రోడ్డు అనేది చెప్పమనండి. గుడివాడ నియోజకవర్గం అంటే నేను కొంచెం డౌట్లో ఉన్నాను. ఎందుకంటే 99% రామ్ గౌడ్ వస్తారు నా అభిప్రాయం. 99%. 1% ఏంటంటే వెళ్తే అటు. ఓకే, వెడిగంటల రాము గారు వచ్చేసి సూపర్ ఫాస్ట్. డబ్బు విరిదొలుతున్నారు పేదోడికే డబ్బు విరిదొలుతున్నాడు అండి. ఒక రోడ్డు బాగుందా? మంచినీరు బాగుందా? దేవాలయంలో పీకలు ఆరగొట్టేయడమా? అన్నకాండలు ఆరగొట్టేస్తున్నారు. అక్కడ ఏం లేవు. మార్కాలు చేస్తున్నా మండిపోతున్నాయి. ఎక్కడ పడతారు మంటలు మండిపోతున్నాయి. 100 రూపాయలు అయింది, 150 రూపాయలు అమ్ముతున్నారు. పెట్రోల్ డీజిల్ ఎలా ఉన్నాయి? పేదోడు ఎలా పోతున్నాడు? ఒక హాస్పిటల్కి వెళ్తే సరైన ట్రీట్మెంట్ లేదు. అక్కడ ఇది చేస్తాను, అది చేస్తుంటే అయిపోయింది. ఆ జనాలు చెప్పుకోవాలి. నువ్వు చెప్తే ఆడు చెప్తే అవుతుంది. మైకులో చెప్పినంతలో జనాలు చెప్పుకోవాలి. ఫలానా పని నాకు చేశాడు, ఫలానా ఉపకారం నాకు చేశాడు. ఒకరి మీద ఇంత అప్పు పెట్టాడు, ఒక్కో మనిషి మీద ₹1,00,000 2 లక్షలు అప్పు పెట్టాడు. ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నాడు. అప్పు చేసి ఏమైనా ప్రూఫ్ చేస్తున్నాడా? పనులు చేస్తున్నాడా? రోడ్ల మీద వెళ్తుండగా మధ్యలో డెల్లో అయ్యి బాధ తట్టుకోలేక చచ్చిపోతున్నారు అక్కడ జనాలు. పథకాలు ఎవరికి ఇచ్చాడు? ముసలోమడికి పెన్షన్లేమో కట్ చేశాడు అన్ని. ఇప్పుడు 70-60 సంవత్సరాలు దాటిందండి మీకు. మీ పెన్షన్ చేయాలి. మిల్లు కొద్ది వయసు పెన్షన్ కొద్ది పెన్షన్లు పెరుగుతాయి కదా, పెంచాలి కదా. పెంచాలా తగ్గించాలా? పెంచాలి. ఇప్పుడు సంవత్సరాలు పెరిగిపోతాయి. నీకు 59 అంటే 60 ఇచ్చేది. అప్పుడు నీకు ఇవ్వాలి కదా, ఇది ఇవ్వాలి కదండి. ఎక్కడ ఇస్తున్నాడు? ಅಲ್ಲಿ వయసు వాళ్ళ కంటే 17,000, 30,000, 20,000 వేసేస్తున్నాడు. బట్టలు నొక్కుతాడు. 100 మంది వస్తే 10 మందికి ఆ బట్టలు పడతాయి. ప్రజెంట్ మాత్రం కూటమి వస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ డెవలప్ అనేది జరగలేదు గుడివాడ కాదు, స్టేట్ వరకు కూడా ఏమి జరగలేదు. దాని గురించి జనాలంతా యాంటీగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మేము 90% ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాం. అభివృద్ధి అయితే ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదండి. నాని గారు వెనకాల గవర్నమెంట్ రాలేదని అవన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కానీ 22 సంవత్సరాలన్నర మినిస్టర్ చేసినా కానీ గుడివాడగా ఏమి చేయలేదు అసలు. మరి దాని గురించి గుడివాడలో కూడా గవర్నమెంట్ మారిద్దని మేము పూర్తిగా నమ్ముతున్నామండి. సమస్యలు అయితే కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు రైల్వే ఫ్లైఓవర్ సంబంధించింది అది వైసీపీ గవర్నమెంట్లో చేసినా కానీ అది బాలశౌరి గారి ప్రోత్బలంతో చేశారు. కానీ నాని గారి ప్రోత్బలంతో వార్డులు కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వార్డులు కూడా డెవలప్ చేసింది ఏమీ లేదు. నాని గారుగా ఏం చేయలే. కొంత బాలశౌరి గారి ఫండ్స్ ద్వారా ఏమైనా 1-6 చేసినా కానీ బాలశౌరి గారు చేశారు. దానివల్ల బాలశౌరి గారికి అందరూ సముఖంగా ఆయనకే ఇతడవ గొప్ప మెజార్టీ ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 2 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు. ఇప్పుడు గుడివాడకి ఎలాంటిది ఏం చేయలేదు. లాస్ట్ టైం ఆయనకే వేసాను ఓటు, ఈసారి ఆయనకి వేయమని ఓటు, ఈసారి ఓటు వేయం. లాస్ట్ టైం అందరం వైసీపీకి వేసాం చాలా వరకు. ఈసారి అంత సీన్ లేదు. ఎవరు ఓటు ఏం చేశాడు గుడివాడకి అయినా అన్నారు కానీ ఏం చేయలేదు. ఆయన గుడివాడకి చాలా మందికి అన్యాయం చేశాడు. ఏదో వాళ్ళ వెనకాల తిరిగే 2-3 చేశారు కానీ గుడివాళ్ళు ఎవరికి ఏం చేయలేదండి. చాలా మందికి అన్యాయమే చేశారు. ఆయన ఎవరికి మంచి అయితే చేయలే. పైనుంచి కింద నుంచేం కాదు, పైనుంచే తేడా పార్టీ అది. ఎవరికి ఏం న్యాయం చేయాలి. వాళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఏమంటే పలానా వ్యాపారం బాగుందని చెప్పండి ఈ గవర్నమెంట్లో. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే రోడ్డు పనిచేస్తున్న వాళ్ళ నుంచి కలెక్టర్ల స్థాయి వరకు ప్రతి వాళ్ళని రోడ్డుకి ఇచ్చాడు. ఎవరికి న్యాయం చేశారండి గవర్నమెంట్లో? అభివృద్ధి కావాలండి. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? అభివృద్ధి కావాలి ఎవరికైనా సరే.
ఇప్పుడు ఈ ప్రతి ఇంట్లోని ఎవరికాడు సంపాదించుకుంటున్నాడు, ఎవరికి అడుగు అడుగు తింటాడు, ఎవరి పిల్లలు పోషించుకుంటాడు. కానీ రేపొద్దున పిల్లలకి ఏంటండి, ఇవాళ మనం బతికేస్తాము, మనకు 40,000 వచ్చేసినాయి, మా నాన్నలో ఒక 60-70 వచ్చేసినాయి. వాళ్ళ వల్ల ఏంటంటే ఉపయోగం, రేపొద్దున మా పిల్లలకి కదా భవిష్యత్తు కావాల్సింది, ముందు తరాలకి భవిష్యత్తు కావాలి. ఈ రోడ్లు, పారిశ్రామిక అలాంటి ఇండస్ట్రీలు ఇలాంటివి వస్తేనే కదా పిల్లలు బాగుపడేది.